ఇక తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని ఆమె తెలిపారు. అలాగే అన్న ప్రసాదాలు అద్భుతంగా మారాయన్నారు. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా. ఎందుకంటే నిన్న రాత్రే మేము కొండపైకి చేరుకున్నాం. నిన్న రాత్రి కొండపై చేసుకున్న తర్వాత మరి భోజనానికి కూడా వెళ్ళాం. భోజనం కూడా చాలా బాగుంది, మరి క్వాలిటీగా ఉంది, క్లీనింగ్ కావచ్చు, ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం. భక్తాదులు కూడా చాలా హ్యాపీగా దేశ విదేశాల నుంచి వచ్చిన వారు, మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అకామిడేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, మరి వెంగబాంబ భోజన స్థలంలో ఇంత లక్షలాది మందికి భోజనం, క్వాలిటీ భోజనం, ఇన్ని రకాల భోజనం ఇంట్లో కూడా ఉండదు. చాలా క్లీన్గా చాలా బాగుందని కూడా భక్తాదులు తెలియజేయడం. మరి ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం తెలియజేసుకున్నాం. భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు, కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా, మరి టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది. ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి కృప ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి వెళ్ళవెళ్ళ ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది.